నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అల్లుకున్న బంధం పార్ట్ 6 ఈరోజు మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ చాలా మందిలోకి రీచ్ అవుతుంది. కథలోకి వెళ్ళే ముందు ఇక్కడ మీకు కొంత ఇంట్రడక్షన్ కూడా చేయబోతున్నాను. శివ్ వాళ్ళ నాన్నగారు, కిరణ్ వాళ్ళ నాన్నగారు, రాజ్ వాళ్ళ నాన్నగారు ఒకే ఊరు. అలాగే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. రావు గారు బిజినెస్ మొదలు పెడితే కిరణ్ ఫాదర్ మెడిసిన్ చదివి యూఎస్ఏలో సెటిల్ అవుతారు. రాజ్ ఫాదర్ లా చదివి హైకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా ఉంటున్నారు. అలాగే శివ్ వాళ్ళ కంపెనీకి లీగల్ అడ్వైజర్గా కూడా ఉంటారు. అలా శివ్, కిరణ్, రాజ్ కూడా ఫ్రెండ్స్ అవుతారు. రావు గారు ఎంత ఎదిగినా ఫ్రెండ్స్ని ఎప్పుడు తక్కువగా చూడలేదు. పైగా కంపెనీలో షేర్స్ ఇస్తాను అన్న వాళ్ళిద్దరూ నిరాకరించారు. శివ్, రాజ్ చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నారు. కిరణ్ ఫారిన్లో ఉండడం వల్ల అప్పుడప్పుడు కలిసేవాళ్ళు. శివ్ ఎంఎస్ చేయడానికి యూఎస్ఏ వెళ్ళేటప్పుడు రాజును కూడా తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్ళ ముగ్గురి స్నేహం ఇంకా బలపడుతుంది. స్టడీస్ అయ్యాక శివ్, రాజ్ ఇండియా వచ్చేస్తారు. రాజ్ శివ్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. కిరణ్ మాత్రం వాళ్ళ నాన్నలాగా డాక్టర్ అవుతాడు. ఐశ్వర్య చిన్నప్పటి నుంచి యూఎస్ఏలో ఉన్న తెలుగువారు ఎక్కువ ఉన్న ఏరియాలో ఉండడం వల్ల తనకి ఫ్రెండ్స్ తెలుగు వాళ్ళే ఉంటారు. జెస్సీ, స్వాతి తనకి బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి వీళ్ళు కలిసే చదువుతారు. ఐషు క్లాస్ జంప్ వల్ల తొందరగా స్టడీస్ కంప్లీట్ అయ్యి తను డాక్టర్ అవుతుంది. జెస్సీ, స్వాతి మాత్రం ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ చేసుకొని అదే హాస్పిటల్లో హౌస్ సర్జన్స్గా జాయిన్ అవుతారు. శివ్ ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు 3 సంవత్సరాల ముందు ఏం జరిగిందని ఇప్పుడు శివ్ చెబుతున్నాడు. ఇక్కడ శివ్, ఐషు వెర్షన్ ఇద్దరిది వస్తుంది. వాళ్ళ పెళ్లి వరకు ఏం జరిగిందనేది మీకు తెలుస్తుంది. శివ్ ఏం జరిగింది అని అక్కడ అందరికీ చెబుతున్నాడు. నేను యూఎస్ఏలో చదివేటప్పుడే అక్కడ ఒక ఫ్రెండ్ ఫాదర్ చనిపోతే వాళ్ళ కంపెనీ లాస్లోకి వెళ్ళిపోయింది. సరైన నాయకత్వం లేక. నా ఫ్రెండ్కి దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో తనకి తోడుగా ఉండి స్టడీస్ చేస్తూనే ఆ కంపెనీ కోసం వర్క్ చేశాను. ప్రాజెక్టులు సక్సెస్ అయ్యి కంపెనీ మళ్ళీ నిలబడింది. వాళ్ళ అమ్మగారు, వాడు కంపెనీలో నాకు షేర్స్ ఇస్తూ ఆ కంపెనీకి సగభాగం నాకే చెందేలా రాశారు. కానీ నేను తీసుకోలేదు. నీ వల్లే ఇప్పుడు మేము ఇలా మళ్ళీ నిలబడ్డాం అని వాళ్ళు బలవంతం పెట్టారు. ఎంత చెప్పినా వాళ్ళు వినకపోవడంతో వాడి పెళ్ళికి అవి గిఫ్ట్గా రిటర్న్ ఇచ్చేద్దాము అని నేను సైలెంట్ అయిపోయా. అందుకే ఆ విషయం కూడా మీకు ఎప్పుడూ చెప్పలేదు. నేను ఇండియా వచ్చాక కూడా ఆ కంపెనీ బాధ్యత కూడా నాపైనే ఉంచాడు. వాడు కొద్దిగా భయస్థుడు. వాడిని తొక్కేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. అందుకే నేను బాధ్యత తీసుకోవడం తప్పలేదు. ఒకరోజు వాడు ఫోన్ చేసి ఒక ప్రాజెక్ట్ విషయంలో క్లాషెస్ వచ్చాయి, తన వల్ల కావటం లేదు అని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాడు. నేను వెళ్ళాలి అని టికెట్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి అప్పుడే మీరు పెళ్లి టాపిక్ తెచ్చారు. అనుకోకుండా అది చాలా దూరం వెళ్ళి నేను ఇంటి నుంచి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆ సంఘటన తలుచుకోగానే రావు గారు కళ్ళల్లో చిన్న కన్నీటి చెమ్మ. అది చూసిన శివ్ ఆయన చేయి మీద తట్టి ఇప్పుడు దాని గురించి ఆలోచించి బాధపడవద్దు అన్నట్లుగా తల ఆడించి చెప్పడం మొదలుపెట్టాడు. ఇక ఎలాగూ యూఎస్ఏ వెళ్ళాలి. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఏమాత్రం తేడా వచ్చినా నేను కష్టపడిన కష్టమంతా పోతుంది. మళ్ళీ మొదటికి వస్తుంది. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా ఫ్లైట్ ఎక్కేశాను అని చెబుతాడు శివ్. అదే టైంలో ఐషు ఇంకా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ప్రకాష్ గారు. ఏమీ లేదు నాన్న. లేదు, మా బుజ్జమ్మ గురించి నాకు తెలీదా? నాన్న, ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దు అని. అందరూ అలాగే పిలుస్తున్నారు. హాస్పిటల్లో కూడా మీరు అలా పిలిస్తే అందరూ నవ్వుతున్నారు నాన్న అంటుంది అలకగా.
చిన్నప్పటి నుంచి అలవాటు కదరా, అలా ఫ్లోలో వచ్చేస్తుంది. అందుకే కదా అలా పిలవద్దు అని మీ చేత మానిపించింది. సర్లే, ఇప్పుడు చెప్పు, అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు నాన్న అంటుంది ఐషు. ఏమీ లేదు అనే దానిలోనే ఏదో ఏదో ఉంది. మీరు కూడా పడుకోకుండా ఇటు వచ్చారు ఏంటి నాన్న అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది ఐషు. నీతో మాట్లాడాలి మా. ఏంటి నాన్న? నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నా ఐషు. అప్పుడే పెళ్ళేంటి నాన్న? నీ స్టడీస్ అయిపోయి నువ్వు డాక్టర్గా కూడా పేరు సంపాదించావు. ఇంకా పెళ్ళి కూడా చేసుకుంటే బాగుంటుంది కదా నాన్న. నాకు ఇంకా 23నే. ఏదో స్పీడ్గా చదువుకున్నాను కదా అని పెళ్ళి కూడా తొందరగా చేసుకోమంటున్నారా అని అలుగుతుంది ఐషు. అది కాదు మా, నిన్ను పెళ్లి కూతురుగా చూడాలని ఉందిరా. అది కాక ఏ తండ్రికి అయినా కూతురికి పెళ్లి చేయడం బాధ్యత కదమ్మా. నాకు నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా నాన్న. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఉంటావు. నేను పెళ్లి చేసుకోను అంటుంది ఐషు. ఎప్పటికీ అయినా తప్పదు కదా ఐషు పెళ్లి చేసుకోవడం. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పరా, నాకు ఏమీ అభ్యంతరం లేదు అని అంటారు ప్రకాష్ గారు. నాన్న, నా మనసులో ఎవ్వరూ లేరు. నాకు అంత టైం కూడా లేదు. అయినా ఇప్పుడు నా పెళ్ళికి అంత తొందర ఏమొచ్చింది నాన్న? ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరగాలి తల్లి. నాకు నీ పెళ్ళి చూడాలి, నీ పిల్లల్ని ఎత్తుకొని ఆడుకోవాలి అని ఉంది మా. నాన్న అని సిగ్గుపడుతుంది ఐషు. అరే, మా ఐషు సిగ్గుపడుతుంది అని అల్లరిగా నవ్వుతారు ప్రకాష్ గారు. పో నాన్న అంటూ వాళ్ళ నాన్న భుజం మీద తలవాల్చి పడుకుంటుంది. ఐషు తల నిమురుతూ, మీ అమ్మ నీ కడుపున పుడతాను అని నాకు చెప్పింది మా. అందుకే నీకు పెళ్లి చేసి మీ అమ్మని ఈ కూతురుగా వస్తే చూడాలని ఉంది. ఐషుకి తల్లి గుర్తుకు రాగానే కళ్ళమ్మట నీళ్లు వచ్చేస్తాయి. అసలు అమ్మ ఎందుకు నాన్న మనల్ని అంత తొందరగా వదిలి వెళ్ళిపోయింది అని బాధగా అడుగుతుంది ఐషు. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఐషు కంటి నుంచి నీళ్లు కారి ప్రకాష్ గారి చేతి మీద పడతాయి. ఐషు, ఎప్పుడూ జరిగిన దానికి ఇప్పుడెందుకురా ఈ కన్నీళ్ళు? మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, మన చుట్టూనే ఉంటుంది. నీకు ఏ లోటు లేకుండా పెంచుతా అని మాట ఇచ్చాను మీ అమ్మకి. ఇప్పుడు నువ్వు ఇలా ఏడిస్తే నా మీద కోపం వస్తుంది. నా కూతుర్ని ఏడిపిస్తున్నారా అంటూ నా గొంతు పట్టుకుంటుంది మీ అమ్మ అని అంటారు ప్రకాష్ గారు. ఆ మాటకి ఐషు నవ్వుతూ తండ్రి వైపు చూస్తుంది. ఐషు కన్నీళ్లు తుడుస్తూ, పెళ్ళికి ఒప్పుకోరా, నీ పెళ్ళి చూడాలని చాలా ఆశగా ఉంది. ఎందుకో ఈ మధ్య ఎవరి పెళ్ళికి వెళ్ళినా నువ్వే పెళ్లి కూతురులా కనిపిస్తున్నావు. ఎన్నాళ్ళని నువ్వు నేనే ఉంటాము. నిన్ను భరించడానికి నాకు తోడు నా అల్లుడు కూడా కావాలి కదా అంటారు ప్రకాష్ గారు. నాన్న అంటూ బొంగమూతి పెడుతుంది ఐషు. ఐషుని అలా చూసి హాయిగా నవ్వేస్తూ, నువ్వు పెళ్ళికి ఓకే అంటే నేను నా యువరానికి తగ్గ రాకుమారుడిని వెతకాలి. ఇప్పటి నుంచి మొదలు పెడితే ఎప్పటికి దొరుకుతాడో అంటారు ప్రకాష్ గారు. నేను పెళ్లి చేసుకుంటే నీకు సంతోషమా నాన్న? చాలా. సరే నాన్న, నీ ఇష్టం. నిజమా ఐషు? నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను నాన్న. సరే, నీకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పు. నీకు కొన్ని కోరికలు ఉంటాయి కదా. నాకేమీ కోరికలు లేవు నాన్న. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. నాతో పాటు నిన్ను కూడా బాగా చూసుకుంటే చాలు అంటుంది ఐషు. అదేంటి తల్లి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని అమ్మాయిలకి ఎన్నో కోరికలు ఉంటాయి. నువ్వేంటి ఏమీ లేవు అంటున్నావు అడుగుతారు ప్రకాష్ గారు. నాకు ఇప్పటి వరకు అన్నీ బెస్ట్నే ఇచ్చావు కదా నాన్న. అలాంటిది నా జీవితంకి సంబంధించింది నువ్వు ఎంత ఆలోచిస్తావు? అందుకే నీ ఇష్టం. నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని కళ్ళు మూసుకొని మరీ చేసుకుంటా అని చెబుతుంది ఐషు. అది కాదు ఐషు, నాన్న ఇంకేమీ చెప్పొద్దు. పెళ్ళి అన్నావు, చేసుకుంటా అన్నాను.
అబ్బాయిని నేను పీటల మీద మాత్రమే చూస్తాను, ముందు చూడను. అదేంటి ఐషు? అది నా ఫ్యాంటసీ నాన్న. అలా చూడకుండా పెళ్లిపీటల మీద చూస్తే ఆ థ్రిల్ భలే ఉంటుంది. ఇదేమి ఫ్యాంటసీ ఐసు? ఒకవేళ నాకు నచ్చిన అబ్బాయి నీకు అప్పుడు నచ్చకపోతే? మా నాన్న మీద నాకు నమ్మకం ఉంది. నా పక్కన నిలబడాలి అంటే ఎంత ఆలోచించి సెలెక్ట్ చేస్తారో అని. అలాంటప్పుడు నచ్చకపోవడం అంటూ ఉంటుందా? ఒక డ్రెస్ నాకు కొనాలి అంటేనే నాకు సెట్ అవుతుందా లేదా అని 1కి 10 సార్లు చూసుకొని తెస్తారు మీరు. నా పక్కన నుంచునే నీ అల్లుడు గురించి ఇంకెంత ఆలోచిస్తారు నాకు తెలీదా? అంటుంది ఐషు. అబ్బాయి నిన్ను చూడాలి అంటే, నీతో మాట్లాడాలి అంటే అని అడుగుతారు ప్రకాష్ గారు. నా ఫోటో చూపించండి, మాట్లాడాలి అంటే ఫోన్ చేయమనండి, అది కూడా ఒక్కసారే. ఒక్కసారి ఆలోచించు ఐషు. తర్వాత నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. అస్సలు బాధపడను. ఎందుకంటే నేను నాకన్నా ఎక్కువ నిన్నే నమ్ముతాను నాన్న. అది సరే నాన్న, నీకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలి, ఏ క్వాలిటీస్ ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు? అడుగుతుంది ఐషు. నా కూతుర్ని నాకంటే బాగా, నేను కూడా గుర్తురానంత ప్రేమగా చూసుకుంటే చాలు అంటారు ఆయన. నీకంటే బాగా అది కష్టం. ఎంత ప్రేమగా చూసుకున్నా నువ్వు గుర్తు రాకుండా ఉండడం అనేది అసాధ్యం. నా లైఫ్లోకి ఎవరు వచ్చినా నీ తర్వాతనే నాన్న. నువ్వా వాళ్ళ అనే పరిస్థితి వస్తే నేను నిన్నే చూస్ చేసుకుంటాను అంటుంది ఐషు. ఇప్పుడు అలాగే అంటారు. పెళ్ళి అయ్యాక మాత్రం మా ఆయన అంటూ వాళ్ళ వెనకే వెళ్ళిపోతారు అని నవ్వుతూ అంటారు ప్రకాష్ గారు. అందరి గురించి నాకు తెలియదు నాన్న. నేను మాత్రం నిన్ను దూరం చేసుకోను అంటూ తండ్రి ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది ఐషు. ఐషు తల నిమురుతూ, నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు. నీకు ఏ లోటు లేకుండా ప్రేమగా చూసుకునేవాడిని వెతికి నిన్ను అతని చేతిలో పెట్టాలి. అప్పుడే నీకొక తోడు ఉంది అని తృప్తిగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళగలను. నిన్ను ఒంటరిగా వదలలేక ఈ పెళ్ళి తల్లి. పెళ్ళైతే నీకు ఒక కుటుంబం ఉంటుంది అన్న ధైర్యం ఉంటుంది అని మనసులో అనుకుంటారు ప్రకాష్ గారు. ఐషు నిద్రపోవడం చూసి తన తల కింద పిల్లో పెట్టి దుప్పటి కప్పి నుదురు మీద చిన్నగా ముద్దు పెట్టుకొని ఆ రూమ్ నుండి బయటికి వస్తారు ఆయన. తన రూమ్లోకి వెళ్ళి పడుకొని ఇంక రేపటి నుంచి మొదలు పెట్టాలి ఐషుకి తగ్గ అబ్బాయిని వెతకడం. ఐషు చాలా పెద్ద బాధ్యత నా మీద పెట్టింది. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి. తర్వాత తను ఎప్పుడు నాన్న ఏంటి ఇలాంటి అబ్బాయిని సెలెక్ట్ చేశారు అని బాధపడే రోజు రాకూడదు. అందుకే చాలా జాగ్రత్తగా చూడాలి అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటారు ఆయన. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇంకా దేవుడితో పని ఏముంది? మరి ఆయన కావాలి అనుకున్న అబ్బాయి దొరికాడా? పీటల మీద శివ్ ఎందుకు కూర్చోవలసి వచ్చింది? తెలియాలి అంటే ఫాలో అయిపోండి కథని. ఇదండి ఈ రోజుకి శివ్ ఐషు ప్రయాణం. నచ్చితే కథని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.